సెమినార్ భలే కండక్ట్ చేస్తున్నాడు కదా, ఒక సైకాట్రిస్ట్ లాగా డీల్ చేస్తున్నాడు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదని విన్నాను. ఎందుకు? అతను అహంభావి, వితండవాది. డైలాగులు చెప్పకు, ఇదే స్టేజి కాదు. ఈ వేటకారమే నాకు నచ్చదు. నా వెనకాల నా నటన గురించి కామెంట్స్ నాకు తెలియదు అనుకున్నావా? శివాజీ కత్తి అంత పొడుగుండనని, భీముడు కథ అంత బరువుండనని. ఏ నా గురించి నువ్వు కామెంట్ చేయలేదా? నన్ను పెళ్ళాం వదిలేసిందని, నాకు అసలు మెదడే లేదని. ఏ అది ఫ్యాక్టే కదా. ఏంటి ఫ్యాక్ట్? ఈ కంపెనీకి మూల విరాట్ అని చెప్పుకుంటాడండి. ఏ నేను మూలవరేటనే కదా. మూల విరాట్ కాదు, మూల శంఖ. మిస్టర్ చిత్తరంజన్. రిలాక్స్ రిలాక్స్, లెట్స్ చేంజ్ ద టాపిక్. ఈ టాపిక్ కొంచెం కష్టమైంది, మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తుంది. బట్ యు హావ్ టు టేక్ ఇట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటరాక్టివ్ సెషన్. ఐఎమ్ రెడీ. ఏం చేయాలో చెప్పండి. ఐఎమ్ ఎవర్ రెడీ. గుడ్. మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీకు ఆయనలో, మీకు ఈయనలో నచ్చే గుణం ఒక్కటి చెప్పండి. అతని మీసాలు బాగుంటాయి. మరి మీకు? అతను టక్కు బాగా చేస్తాడు, ఏఎన్ఆర్ లాగా. నువ్వు యూత్లో అందంగా ఉండేవాడువేమో కదా. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఆ ఆడపిల్లలు అల్లాడి చచ్చేవాళ్ళు. అలాగా? నేను శోభన్ బాబు లాగా మరి ఉంటాను. అలాంటప్పుడు మీ భార్య ఎందుకు వదిలేసింది? అదొక పెద్ద గాథ. నాకు 4 సిస్టర్స్. వాళ్ళ పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను. ఆవిడకి అది నచ్చలేదు. ఆవిడ కాదంది, వీల్లేదన్నాను నేను. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ సారీ బ్రదర్. తెలియక నీ మీద చాలా జోక్స్ వేశాను. ఇట్స్ ఆల్ రైట్. నేను కూడా సారీ చెప్తున్నాను. నీ క్రియేటివిటీని అవహేళన చేశాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. సారీలు కాదు, సాయంత్రం మీ ఈ స్నేహాన్ని రమ్ము సోడాలతో కలిపేయండి. వెరీ గుడ్ ఐడియా. సాయంత్రం మా ఇంట్లో డిన్నర్. చికెన్ బిర్యానీ చేస్తాను నీకోసం. అయితే మందు బాటిల్ నేను తీసుకొస్తాను. ఓకే. మాతో ఏమైనా పనుందా? ఓకే ఓకే. కమాన్. మీకు సోడా పడుతుందా? సోడా ఏంటి, రాతాగమండి తాగుతాను నీ స్నేహం కోసం. వావ్, ఆ ఐడియా భలే ఉంది కదా. నచ్చని వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడించడం. అను, ప్రమ్య, సుశీల, సన, కుమార్, సురేష్ అందరినీ కలిపేశాడు. అసలు ఇప్పుడు ఆఫీస్లో ఒకరంటే ఒకరికి పడని వాళ్ళే లేరు. అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో. మనుషుల్లో మంచితనం తీసుకురావటం చాలా గ్రేట్ కదా. మనసులో ఏ కల్మషం లేని వాళ్ళే ఇలాంటివి చేయగలరు. విచ్చు, ఐ వాస్ రైట్ అబౌట్ హిమ్ నా? లైఫ్లో 3 ప్రిన్సిపల్స్. అవి మీ వర్క్లో కూడా పాటిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్, చిరునవ్వు, ముఖానికి అందమైన ఆభరణం. సో కీప్ స్మైలింగ్. సెకండ్, గివింగ్ అండ్ టేకింగ్. వర్క్ని పంచుకోండి. దానివల్ల అందరికీ వర్క్ అలవాటవుతుంది, భారం తగ్గుతుంది. టీమ్ ఏమైనా ఫామ్ చేద్దామా? అక్కర్లేదు శ్వేత, నేనున్నాను కదా, చాలు. ఆఫీస్లో కొలీగ్స్ మధ్య మనస్పర్ధలు రావడం అనేది సహజం. అలా వచ్చినప్పుడు చూస్తూ ఎంజాయ్ చేయకండి, వాళ్ళని కలపండి. యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. ఆఫీస్లో ఒకరంటే ఒకరికి పడదు, దానికి మనమేం చేయగలం? తెలివిగా వాళ్ళతో మనం పని చేయించుకోవటమే తెలివైన వాడి లక్షణం. మనిషిని మనిషిలా చూడండి, ఒక వస్తువులా మాత్రం కాదు. ఈ కొలీగ్స్తో పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. టైం వేస్ట్. మన పని వరకు యూస్ చేసుకోవాలి.